దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం We want justice 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 బాబు వదలాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వదలాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వ్యాప్తంగా డిఎస్సి పైన జరిగిన అక్రమాలపై జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం రాష్ట్రమంతా కూడా ప్రతి జిల్లాలో ఈ యొక్క కార్యక్రమం యువత అలాగే స్టూడెంట్స్ అందరూ కూడా కలిపి విద్యార్థులతో కలిసి ఈ రోజున ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా ప్రజల మనసులో డిఎస్సిపై ఎంత అన్యాయం అక్రమాలు జరిగాయి, ఎంత మోసం జరిగిందనే దానికి ఈరోజు ప్రతి జిల్లాలో జరిగే కార్యక్రమాల్లో మరి అందరూ కూడా పాల్గొన్న విషయాన్ని చూస్తే తెలుస్తుంది. ఈరోజైతే మేము ఒకటే అడుగుతున్నాం, 2025లో జరిగిన మెగా డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలపై సిబిఐ దర్యాప్తు జరిపించాలి. అలాగే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు వెంటనే రాజీనామా చేయాలి. నైతికంగా మీరు వెంటనే రాజీనామా చేస్తే ప్రజలందరూ కూడా హర్షిస్తారు. రాజేష్ గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున యువత విద్యార్థులు కలిసి ఒక భారీ ర్యాలీగా పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి అంబేద్కర్ విగ్రహం దాకా ర్యాలీ చేస్తూ విద్యార్థులు యువత నష్టపోతున్న విధానాన్ని ప్రజలకు ప్రభుత్వానికి మీరు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కారు, ఇవాళ దాకా ఏ హామీ అమలు పరచలేదు, విద్యార్థులు యువత నష్టపోతున్నారు, మీరు చెప్పిన నిరుద్యోగ వృత్తి 3000 ఎక్కడా లేదు, అలాగే విద్యార్థులకు తల్లికి వందనం అని 2 సంవత్సరాల్లో మీరు వేసింది సగం కూడా వేయలేదు, శూన్యం, 25% మందికి డబ్బులు కట్ చేసేశారు. దీనికి తోడు ఉద్యోగాల పేరిట మీరు మొదట సంతకం పెట్టింది డిఎస్సి అని సంతకం పెట్టారు. దానికి మీ యొక్క పుత్రుడైన నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉంటా ఆ డిఎస్సి పరీక్షలు నిర్వహించి తన వెనకాల వంది మాగదులుగా ఉన్న వారి అందరికీ దొంగ సర్టిఫికెట్లు పెట్టి డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ప్రజలందరూ నిశ్చితంగా గమనించారు. ఇవన్నీ కూడా తప్పులని తెలిసి ఆయన ఈ తప్పులు కాదని చెప్పి బుకాయిస్తం చేస్తున్నారు. ఢిల్లీలో నీట్ పరీక్షలో పత్రాలు లీక్ అయిన సందర్భంగా విద్యాశాఖ మంత్రి కేంద్ర విద్యాశాఖ మంత్రి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితో రాజీనామా చేయడం జరిగింది. రాజీనామా చేసి దానిపై వారు అక్కడ ఒక కమిషన్ వేశారు. అలాగే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి గారు వారి కుమారుని రాజీనామా చేయించి దీనిపై కమిషన్ వేసి
సిబిఐ ఎంక్వైరీ చేసి దీన్ని నిశ్చితంగా పరిశీలించి అర్హులైన విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం చేసినటువంటి కూటమి ప్రభుత్వం చేసినటువంటి తప్పుల వల్ల, తప్పుడు విధానాల వల్ల, అలాగే ఏదైతే తన పాదయాత్ర యువకుల పాదయాత్రలో తన కూడతీరిన వాళ్ళకి ఫేక్ సర్టిఫికేట్ పుట్టించి ఫేక్ ఉద్యోగాలు సృష్టించి ఈ యొక్క డిఎస్సిలో వాళ్ళని పీటీలుగా కానీ ఇంకొక తీసుకుని ఎవరైతే ఒరిజినల్గా గోల్డ్ మెడల్ సాధించి కష్టపడే వాళ్ళకి ఎవరికి కూడా ఒక ఉద్యోగం రాకుండా ఈరోజు దగా చేసే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. వెంటనే దీన్ని విచారణ చేపట్టాలి. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ మరి గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వెంటనే రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఈరోజు ఏదో సంక్షేమం రెండేళ్ళు కూడా నిండేళ్ళ సంక్షేమం అని చిరునామా అంట. ఒకసారి మేము అడుగుతున్నాం, మీ ముఖ్యంగా ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వం అడుగుతున్నాం, మీరు ఇస్తా అన్నటువంటి 18,000 నీకు 18,000 ఏమైంది? ఇప్పుడు ఇచ్చారు ₹1 అన్న. అలాగే ప్రతి నిరుద్యోగికి 3,000 ఇస్తామని చెప్పారు. సుమారు 20 నుంచి 10 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ₹1 ఇప్పుడు ఇచ్చారు. 2 సంవత్సరాల కాలం గడిచింది. ఇప్పుడు ₹1 ఇచ్చారా? 50 ఏళ్ళకే బీసీలకి, ఎస్సీ ఎస్టీ మైనార్టీకి ఫ్యాక్షన్ అని చెప్పారు. 40-30 లక్షల మంది అర్హులై ఉన్నారు. ఈ రోజున ఒక్క ఫ్యాక్షన్ ఇచ్చారా మీరు? ఏది ఇవ్వలేదు సరికదా. ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి సంక్షేమాన్ని పెద్దపేట చెబుతూ ఉన్నారు. ఈ తల్లికి వందలు ఇస్తున్నారు. ఒక సంవత్సరం ఎక్కుంటారు. 2 సంవత్సరంలో 7,000, 10,000, 12,000 నుంచి ఎవరికి రాలేదు. ఈ సంవత్సరం మళ్ళీ అదే సేమ్. విద్యార్థుల్లో కోత విధించారు. మీకు ఎంతమంది పిల్లల మంది? నీకు 15,000 అని చెప్పారు. ఓట్లు గుంజుకున్నారు, నెగ్గారు. ఈరోజు ఏం చేస్తారు? 15,000 కాదు, కనీసం 13,000 ఇస్తారు. 13,000 కూడా కాదు, 7,000, 8,000, 10,000 ఇలాగ వస్తూ ఉంది. 20 లక్షల మంది విద్యార్థుల్ని దాంట్లో లేపేయడం జరిగింది. ఇంత జరిగినటువంటి అక్రమాలని మరి అంతా కూడా విద్యాశాఖ మంత్రి గారు బాధ్యత వహించి నేను చూసినటువంటి కాక్రోచ్ పార్టీ చేటువంటి ఈ జంత్రమంతులు అయినటువంటి ఈ యుద్ధం వల్ల మరి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ఆ యొక్క విద్యాశాఖ మంత్రి ఆ పేపర్ లీక్ అయినటువంటి నీట్ పేపర్ లీక్ అయిన విద్యాశాఖ మంత్రి ప్రధాన్ గారు రాజీనామా చేయడం జరిగింది.